ఉంది అంటూ రాష్ట్రంలో చేపలు రొయ్యల వినియోగం పెరిగిందే లేదు, ఖర్చు 57 కోట్లు మిగిలింది. వైకాపా రంగులు లోగోలు, జగన్ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలకే భారీ లబ్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో చేపలు రొయ్యల వాడకం పెంచుతామంటూ గత వైకాపా ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఫిష్ ఆంధ్ర ఒట్టిపోయింది. ఇతర రాష్ట్రాల్లో మత్స్య ఉత్పత్తుల వినియోగం అంతకంతకు పెరుగుతుంటే రాష్ట్రంలో ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టి 57 కోట్లకు పైగా కేంద్ర నిధులు ఖర్చు చేసిన సాధారణ వృద్ధి కూడా నమోదు కాని దుస్థితి. చేపలు రొయ్యలతో పాటు ఫిష్ ఆంధ్ర దుకాణాలు, వాహనాలను వైకాపా రంగులు వేయడం మీద చూపించిన శ్రద్ధలో 10వ వంతు కూడా వాటి వినియోగాన్ని పెంచడం మీద పెట్టలేదు. ప్రాజెక్టు ప్రారంభించి 4 ఏళ్లైనా ఇప్పటికీ 3 హబ్బులు మాత్రమే ఏర్పాటు చేశారు. అందులో 1.7 కోట్ల మార్కెట్ నిధులతో చేపట్టిన పులివెందుల హబ్ ఎప్పుడో మూతపడింది. మొత్తం 5,635 యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా 2,199 ప్రారంభించారు. అందులో 70% పైగా మూతపడ్డాయి. ఇంకా వైకాపా వాసనలు వదులుకోకుండా అవే రంగులు కొనసాగిస్తున్న గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ సంఖ్య పెంచుతామని లేదు, ప్రజలకు అందుబాటులో నాణ్యమైనటువంటి ఫిష్ను రొయ్యలు ఇస్తామని చెప్పారు బేసిక్గా. అయితే ఫెయిల్యూర్ అయింది, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే జనాలు ప్రత్యేకించి ఫిష్ ఆంధ్రాకి వెళ్ళి కొనుక్కుందాం అనుకోరు. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ఎక్కడికక్కడ కొనేసుకుంటారు. వాళ్ళ ఇళ్ళ దగ్గరలో ఉన్న షాపులను వదిలేసి ఫిష్ ఆంధ్ర దగ్గర దాకా ఎవరు వెళ్ళరు. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే వెహికల్స్ ద్వారా తీసుకొచ్చి ఆ ఏరియాల్లో అమ్మే ఏర్పాటు చేయాలి. ఫిష్ ఆంధ్ర స్టాల్ దగ్గరికి ప్రత్యేకించి ఎత్తుక్కుని ఎవడన్నా వెళ్తాడు, పోనీ అన్ని ప్రతి ఇళ్ళ దగ్గరలో పెట్టాలి. అట్లా పెడితే లోకల్గా ఉన్న షాపులోడు దెబ్బతింటారు. ఇక్కడ మన మతస్థులో, మన కులస్థులో, లేకపోతే మన వాళ్ళు పెట్టుకుని ఉంటారు. వాళ్ళ నుంచి నెగిటివ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఎక్కడో పెట్టుకొచ్చారు. అది కాస్త మిస్ అయినటువంటి పరిస్థితి.